Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. గాయత్రి మంత్ర విషయమున నారదుడు భగవంతుడగు నారాయణుని ప్రశ్నించుట. నారాయణుడు గాయత్రి ప్రాముఖ్యతను ప్రతిపాదించుట. 24 వర్ణముల ఋషులు, చందములు, దేవతలు, వారి వర్ణముల శక్తి, రూపము, ముద్రలను వర్ణించుట. నారదుడు అడుగుతున్నాడు, ప్రభు, మీరు సదాచార విధానమును వర్ణించారు. మీ ముఖార విందము నుండి వెలువడిన భగవతి యొక్క అమృతగాథను విను సౌభాగ్యము కూడా నాకు కలిగింది. మిగుల దుస్సాధ్యములైన చాంద్రాయణాది వ్రతములను కూడా నాకు తెలిపారు. ప్రాణులు సుఖముగా చేయగలుగు ఉపాయం ఏదైనను నాకు తెలపండి. సదాచార విషయమున గాయత్రీ జప విధానము మీరు చెప్పారు. దానిలో ప్రధాన వస్తువేది? ఏమి చేయుట వలన అధిక పుణ్యము లభించగలదు? ఇవే కాక మీరు గాయత్రి యొక్క 24 వర్ణములను తెలిపితిరి. వాటికి ఋషులెవరెవరు? ఛందస్సులు ఏ పేర్లు గలవి? వాటి దేవతలెవరెవరు? ప్రభు, ఇదంతయు తెలిపి నన్ను అనుగ్రహించండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, ద్విజుడు ఏ అనుష్ఠానమును చేసినను చేయకపోయినను కేవలము గాయత్రిని అనుష్ఠించినచో కృతకృత్యుడగును. మునీంద్ర, 3 సంధ్యలయందు సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వవలెను. గాయత్రిని జపించవలెను. ప్రతిరోజు 3000 జపమును చేసిన పురుషుడు దేవతల చేత ఆదరింపబడును. న్యాసము చేసినను చేయకపోయినను గాయత్రిని తప్పక జపించవలెను. కపటము లేకుండా సచ్చిదానంద స్వరూపిణి భగవతిని ధ్యానించి జపించవలెను. బ్రాహ్మణోత్తమ, నేనిప్పుడు గాయత్రి యొక్క వర్ణములను, ఋషులను, ఛందస్సులను, దేవతలను మొదలగు తత్వములనన్నింటినీ క్రమముగా వర్ణించెదను. వినుము. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, మహాతేజస్వియగు విశ్వామిత్రుడు, కపిలుడు, మహానుభావుడగు శౌనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, తపోనిధియగు జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులస్త్యుడు, మాండుకుడు, పరమతపస్వియగు దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు, వర్ణముల క్రమముతో వీరు 24 ఋషులుగా చెప్పబడుదురు. గాయత్రి, ఉష్టిక్కు, అనుష్టుప్పు, బృహతి పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతి జగతి, శక్వరి, అతశక్వరి, ధృతి, అతిధృతి, విరాట్, ప్రస్తార, పంక్తి, కృతి, ప్రాకృతి, ఆకృతి, వికృతి, సంస్కృతి, అక్షర పంక్తి, భూహు, భువర్, చ, స్వర్, జ్యోతిష్మతి. మునీంద్ర, ఇవి గాయత్రి యొక్క 24 ఛందస్సులుగా చెప్పబడెను. ప్రాజ్ఞుడా, ఇప్పుడు గాయత్రి యొక్క 24 అక్షరములకు సంబంధించిన దేవతల పరిచయమును వినుము. ప్రథమ వర్ణమున అగ్ని, ద్వితీయమున ప్రజాపతి, తృతీయమున చంద్రుడు, చతుర్థమున ఈశానుడు, పంచమ షష్టములయందు సూర్యుడు, సప్తమమున బృహస్పతి, అష్టమమున మిత్రావరుణుడు, నవమమున భవుడు, దశమమున ఈశ్వరుడు, ఏకాదశమున గణేశుడు, ద్వాదశమున త్వష్ట, త్రయోదశమున పూష, చతుర్దశమున ఇంద్రాగ్నులు, పంచదశమున వాయువు, షోడశమున వామదేవుడు, సప్తదశమున మైత్రావరిణి, అష్టాదశమున విశ్వేదేవులు, 19వ దాని యొక్క మాతృక, 20వ స్థానమున విష్ణువు, 21న వసుగణములు, 22వ స్థానమున రుద్రుడు, 23వ స్థానమున కుబేరుడు, 24వ వర్ణము యొక్క దేవతలు అశ్విని కుమారులు. ఈ విధముగా 24 వర్ణములందు 24 దేవతలు వర్ణించబడ్డారు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మహాముని, ఇప్పుడు వర్ణములకు ఏ ఏ శక్తులున్నవో తెలిపెదను వినుము. వామదేవి, ప్రియ, సత్య, విశ్వ,
భద్రవిలాసిని, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, సరస్వతి, విద్రుమ, విశాలేశ, వ్యాపిని, విమల, తమోపహారిణి, సూక్ష్మ, విశ్వయోని, జయ, వశ, పద్మాలయ, పరాశోభ, భద్ర, త్రిపద 24 వర్ణములకు ఈ 24 శక్తులు చెప్పబడినవి. మునీంద్ర, దీని తరువాత వర్ణముల యథార్థ రూప పరిచయమును తెలిపెదను. చెంప, అతసీ పుష్పములు, పగడము, స్ఫటికము, కమల పుష్పము, బాలసూర్యుడు, శంఖ కుందేందులతో సమానము, పగడము, పద్మపత్రము, పద్మరాగము, ఇంద్రనీలమణి, ముత్యము, కుంకుమ, కాటుక, రక్తము, వైడూర్యము, తేనె, పసుపు, కుందము, పాలమిశ్రణము, సూర్యకాంతము, చిలుకతోక, శతపత్రము, కేతకి, మల్లిక, కరవీరము అను రంగులు వరుసగా 24 వర్ణములు పేర్కొనబడినవి. మునీంద్ర, మహాపాపములను నశింపచేయు శక్తి వీటికి కలదు. ఇప్పుడు ఈ వర్ణముల తత్వములను చెప్పెదను. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, శబ్దము, స్పర్శ, ఉపస్థ, పాయువు, పాదము, హస్తము, వాగింద్రియము, నాసిక, జిహ్వ, చక్షువు, త్వచ, శ్రోత్రము, ప్రాణము, అపానము, ధ్యానము, సమానము. క్రమముగా వర్ణముల యొక్క 24 తత్వములు చెప్పబడినవి. దీని తరువాత ఇప్పుడు వర్ణముల ముద్రలను తెలిపెదను. సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకాంజలికము, శకటము, యమపాశము, గ్రథితము, సన్ముఖోన్ముఖము, ప్రలంబము, ముష్టికము, మత్స్యము, కూర్మము, వరాహకము, సింహాక్రాంతము, మహాక్రాంతము, ముద్గరము, తురీయపాద గాయత్రీ ముద్రలుగా చెప్పబడినవి. మునీంద్ర, గాయత్రీ వర్ణముల యొక్క మహాముద్రలను నీకు తెలిపితిని. శుభం. Subscribe and share my channel Sudarsana.